వినాయక విజయం. శ్రీ వినాయకుడు విఘ్నేశ్వరునిగా, బుద్ధిదాతగా, శుభకర్తగా, భక్తులకు ఎంతో ప్రీతిపాత్రుడు. అనేక పురాణ గాథలలో వినాయకుని కథలు విరాజిల్లుతున్నాయి. అందులో ముఖ్యమైనది వినాయక విజయం అని పిలువబడే ఒక గొప్ప మహత్తర కథ. ఇది హిందూ పురాణాలలో చాలా ముఖ్యమైన కథ. అందుకే మనం ఏ శుభకార్యాన్ని ప్రారంభించినా ముందుగా వినాయకుని పూజ చేస్తాం. దీనిని ప్రథమ పూజ అంటారు. పూర్వకాలంలో దేవతలందరూ కలిసి సమావేశం అవుతారు. అందులో బ్రహ్మ, విష్ణు సహా ఇతర దేవతలందరూ పాల్గొన్నారు. ఆ సభలో ఒక ఆసక్తికరమైన విషయంపై చర్చ జరిగింది. ఈ ముల్లోకాలలో ఎక్కడ ఏ శుభకార్యం జరిగినా ముందుగా ఎవరిని పూజించాలి, ఏ దేవునికి తొలి సత్కారం ఇవ్వాలి, ఆ ప్రథమ పూజకు ఎవరు అర్హత పొందుతారు అనే అంశంపై చర్చ జరిపారు. అప్పుడు ఆ మహావిష్ణువు ఇలా సమాధానం ఇస్తూ, మీరు పరమశివుని వద్దకు వెళ్ళండి. ఆయన శివశక్తులైన తండ్రిగా ఉన్నందున సరైన నిర్ణయం తీసుకోగలరు. అప్పుడు దేవతలందరూ కైలాసానికి వెళ్ళి ఈ విషయమై పరమశివుని అడుగుగా, సమస్తము తెలిసిన మహాశివుడు ఒక పరీక్ష పెట్టాలనుకుంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన నారద మహర్షి ఈ పరీక్షను జ్ఞానఫలంగా నామకరణం చేస్తాడు. అప్పుడు ఆ మహాశివుడు ఆ దేవతలతో, మీలో ఎవరు ముందుగా సమస్త లోకాలను 3 ప్రదక్షిణలు చేసి ముందుగా తిరిగి వస్తారో వారికే ఈ జ్ఞానఫలం ఇవ్వబడుతుంది. వారే ఈ ప్రథమ పూజకు అర్హులుగా నిర్ణయించబడతారు అని ఆ మహాశివుడు వారితో అంటారు. ఈ వార్త వినగానే అందరూ తమ తమ వాహనాలపై ప్రయాణం ప్రారంభించారు. ఇది విన్న కార్తికేయుడు తక్షణమే తన మయూర వాహనంపై ఎక్కి ప్రపంచాన్ని తిరగడానికి బయలుదేరాడు. అతనికి బలం, వేగం ఉన్నందున తాను గెలుస్తానని నమ్ముతాడు. అడవులు, పర్వతాలు, సముద్రాలు అన్నీ దాటి విశ్వాన్ని చుట్టి రావాలన్న ప్రయత్నంలోకి దిగిపోయాడు. గణేశుని వాహనం ఎలుక, మూషిక వాహనం. గణేశునికి మూషిక వాహనం ఉన్నందున ఈ ప్రపంచాన్ని చుట్టేయడం అసాధ్యమని గ్రహించాడు. అయితే గణేశుడు వేదశాస్త్రంలో పెద్ద పండితుడు. వేదాలు, ఉపనిషత్తులు, తత్వజ్ఞానం అన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి గణేశుడు వేదాలను అనుసరించాడు. గణేశుడు తన మేధస్సుకి, జ్ఞానానికి మరియు వినయానికి ప్రసిద్ధి చెందినాడు. తన బుద్ధిని ఉపయోగించి సరైన మార్గాన్ని ఎంచుకున్నాడు. తల్లిదండ్రులు పరబ్రహ్మ స్వరూపులు. వారి చుట్టూ ప్రదక్షిణ చేయడం విశ్వ ప్రదక్షిణకే సమానం అనుకుని గణేశుడు శివపార్వతులైన తల్లిదండ్రులను 3 సార్లు ప్రదక్షిణ చేసి వారికి నమస్కరించాడు. పార్వతీ పరమేశ్వరులు గణేశుని తెలివితేటలను మెచ్చుకొని ఆశీర్వదిస్తారు. ఇంతలో కార్తికేయుడు ప్రపంచాన్ని 3 సార్లు తిరిగి కైలాసానికి చేరుకున్నాడు. మొదటగా తల్లిదండ్రులను నమస్కరిస్తాడు. అక్కడ గణేశుడు తనకన్నా ముందే వచ్చి నిలబడి ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. నేను ఈ సమస్త లోకాలు తిరుగుతూ దర్శనం చేస్తున్నప్పుడు నాకంటే ముందుగా నా సోదరుడు గణేశుడు కనిపిస్తూనే ఉన్నాడు. ఎంత వేగముగా వెళ్ళినప్పటికీ నాకంటే ముందు వెళ్తూనే ఉన్నాడు. గణేశుడికి మూషిక వాహనం ఉన్నందున గణేశుడు నన్ను మించి ఎలా ముందుకు చేరగలిగాడు అని కార్తికేయుడు తన తల్లిదండ్రులని అడగ్గా, అప్పుడు శివపార్వతులు చిరునవ్వుతో ఇలా సమాధానం ఇస్తారు. గణేశుడు ఈ పరీక్ష యొక్క నిజమైన అర్థాన్ని తెలుసుకున్నాడు. మేమే ఈ సృష్టికి మూల కారణం అని తెలుసుకొని మమ్మల్ని ప్రదక్షిణ చేయడం ద్వారా ఈ సమస్త లోకాలని ప్రదక్షిణ చేసినట్లు అయ్యింది. అది విన్న కార్తికేయుడు తన ఓటమిని అంగీకరించి గణేశుని యొక్క మేధస్సును మెచ్చుకుంటాడు. శివపార్వతులు గణేశునికి ఆశీర్వదిస్తూ గణేశునికి ప్రథమ పూజ్యుడు అనే గౌరవాన్ని అందించారు. ఇప్పటి నుండి ఏ శుభకార్యం చేయాలన్నా మొదటగా నిన్నే పూజిస్తారు. నువ్వు విఘ్నాలను తొలగించే దేవుడిగా విఘ్నహర్త అని పిలువబడతావు. అలాగే జ్ఞాన, విజయ మరియు సంపదకు అధిపతిగా పూజించబడతావు. ఆ రోజు నుండి గణేశుడు విజయ వినాయకుడుగా పూజలు అందుకుంటున్నాడు. గణేశుని ఆశీర్వాదంతోనే విజయం సాధించవచ్చని ప్రజలు నమ్మకం ఏర్పరచుకున్నారు. వినాయకుడు కేవలం దేవతల దేవుడే కాదు, భక్తులకు శుభాన్ని అందించే దేవాది దేవుడు కూడా. విద్యార్థులకు బుద్ధిదాయకుడు, వ్యాపారులకు విజయదాయకుడు, భక్తులకు ఆశీస్సులను అందించే మహానుభావుడు మన గణేశుడు. అందుకే యజ్ఞం, హోమం, పూజ, వివాహం, గృహప్రవేశం లేదా ఏదైనా శుభకార్యానికి ముందు వినాయకుడిని మొదటగా పూజిస్తారు. మీకు తెలుసా, వినాయకుడు జ్ఞానానికి, తెలివికి మరియు విజయాలకు ప్రతీక. ఏదైనా పనిని ప్రారంభించే ముందు ఆయన్ను పూజిస్తే ఆ పని విఘ్నం లేకుండా సాఫీగా సాగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మీ అందరికీ శుభాలు జరగాలని ఆ వినాయకుని కోరుకుంటూ ఓం గణేశాయ నమః. ఇలాంటి మరెన్నో పురాణ గాథలు తెలుసుకోవాలంటే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఓం గణేశాయ నమః అని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా కొత్త వీడియోల కోసం బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ for watching.